అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. నా రెగ్యులర్ బ్లాగ్స్ కన్నా ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో చాలామంది నా ఏజ్లో ఉన్న ఆడియన్స్ చాలామంది ఎక్కువ ఆడవాళ్ళు, మెయిన్గా వర్క్ నుండి బ్రేక్ తీసుకున్న వాళ్ళు, ఆర్ఎల్స్ 9 to 5 జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటూ బట్ ఒక రెవెన్యూ సోర్స్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇలా చాలామంది మామ్స్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో దీనికి రిలేటెడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. శిరీష గారని మన ఫాలోవరే, నాకు కొన్నాళ్ళ క్రితం పరిచయం అయ్యారు, ఆల్మోస్ట్ 1 year. బట్ ఎప్పుడు వెళ్ళి కలిసి ఒక మంచి విషయం మీతో షేర్ చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని, బట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఇవాళ ఒక లాంచ్ ఈవెంట్కి వచ్చాను. అదేంటో మీరు వీడియోలో చూస్తారు. ఇదేంటంటే HSW 5G ఎంబ్రాయిడరీ మిషన్ లాంచ్ ఈవెంట్ అనమాట. మీలో చాలామంది ఎంబ్రాయిడరీ కోసం వినే ఉంటారు, బట్ ఆ ఇండస్ట్రీ ఎంత పెద్దదనేది నేను శిరీష గారిని మీట్ అయ్యాక తెలిసింది. షీఈస్ డాక్టర్ శిరీష మల్లాది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, అండ్ హీఈస్ ద ఫౌండర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆరుహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్. ఈవిడ టాప్ బ్రాండ్స్ అండి, ఆథరైజ్డ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇంపోర్టర్ అనమాట, ఏపీ అండ్ తెలంగాణకి. సో వీళ్ళ దగ్గర మనకి ట్రైనింగ్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఎంబ్రాయిడరీ అనేది చాలా పెద్ద విషయం, ఏంటో చాలా కష్టం అనుకుంటారు. బట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఈజీగా, అంటే యూజర్ ఫ్రెండ్లీగా వచ్చింది ఇప్పుడు. సో ఇవాళ మనం వచ్చిన ఈవెంట్ కూడా అదే, 5G టెక్నాలజీ కూడా వచ్చింది. వీళ్ళు ఆరోహి ఎంటర్ప్రైజెస్లో ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తారు, అండ్ మిషన్ ఆపరేషన్, ఎంబ్రాయిడరీ డిజిటల్గా ఎలా చేయాలి, అండ్ ఆల్సో టైలరింగ్ ట్రైనింగ్ అన్నీ ఇస్తారు. సో నేను వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను, ఎవరైతే ఇలా చూస్తున్నారో, లైక్ ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి, బిజినెస్ అలా స్టార్ట్ చేయాలి, బికాజ్ వండర్స్ చూస్తారని ఆవిడ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారని. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ వెబ్సైట్ అయితే కింద కామెంట్స్లో వాటిలో ఇస్తాను. సో ఇక్కడ 5G టెక్నాలజీ ఉన్న మిషన్ లాంచ్ అవబోతుంది అనమాట ఆ రోజు. అండ్ స్టేజ్ మీద మాట్లాడుతుంది HSW ఫౌండర్ అనమాట, తపన్ కపాడియా అని. ఆయన ఈ ఈవెంట్లోనే వాళ్ళ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. There are more than 2500 designs in the application and it is totally free for our customer. సూపర్. నిజంగా ఓన్లీ ప్రోడక్ట్ గురించే కాకుండా కస్టమర్స్ గురించి కూడా ఆలోచించి ఏ డిజైన్ కావాలి అని ఇప్పుడు ఆప్షన్లో ఉంటూనే ఉంటాను ఆడవాళ్ళు. సో వాళ్ళ కోసం స్పెషల్గా మన ఎక్స్క్లూజివ్గా డిజైన్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి అందరూ గట్టిగా. సో ఈ 5G ఎంబ్రాయిడరీ మిషన్ లాంచ్ చేయడానికి శ్రేయా సరన్ వస్తున్నారు. సో ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ నేను ఎందుకు వచ్చానంటే, శిరీష గారు నా ఫ్రెండ్ కాబట్టి తనకి అవార్డ్స్ వచ్చాయి. ఒకటి స్టార్ పర్ఫార్మర్ అవార్డ్, అండ్ ఆల్సో గోల్డ్ అచీవర్ అవార్డ్ కూడా వచ్చింది. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా, ఒక నార్మల్ లేడీ, తను కూడా ఫ్యామిలీ, పిల్లలు, హర్డిల్స్ అన్నీ ఉండి కూడా అంత లెవెల్కి ఎలా అచీవ్ చేయగలిగారు. హర్డిల్స్ ఏంటి, యాక్చువల్లీ 1-to-1 మాట్లాడించి మీకు చాలా విషయాలు చెప్పాలన్నది నాకు కోరిక. చూద్దాం, నెక్స్ట్ తప్పకుండా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి నేను మాట్లాడేసా. బికాజ్ ఇలాంటి ప్రొఫెషన్స్ ఉన్నాయని కూడా చాలామందికి తెలీదు. మనకు తెలిసిన కొన్ని ప్రొఫెషన్స్ వల్లే మనం సంపాదించగలము, లేకపోతే సెటిల్ అవ్వగలము అని చెప్పి గుడ్డిగా అలా కూర్చుంటాం. దాంట్లో అవకాశం దొరకకపోతే ఇంకా అలాగా డిప్రెస్ అయిపోతాం. సో అలా కాదండి, ఇది ఒక ప్రొఫెషన్ ఉంది, దీనికోసం ఇంకా ఎలాబరేట్గా చెప్పాలి అనేది నా ఉద్దేశము. సో మీకు నేను చెప్పాను కదా, ఇంకా దీనికోసం తెలుసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అండ్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, వీటికోసం తెలుసుకోండి. ఎవరైతే చూస్తున్నారో, మీరు ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలి, సెల్ఫ్ మేడ్ ఉమెన్లా ఉండాలనుకుంటున్నారు, డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఇక్కడైతే రాగిణి గారు అందరూ వాళ్ళు ఏంటంటే లాంచ్ ఈవెంట్ వరకు ఉండి వాళ్ళు స్పీచ్ అయ్యాక వెళ్ళారనమాట. యాక్చువల్లీ కొంచెం అటు ఇటుగా డిలే అవుతుంది కదా అందరు స్పీచెస్ అయ్యేసరికి. వాళ్ళకి చిన్న ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. సో మేము వాళ్ళు గ్రీట్ చేసి పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ శ్రేయ ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారు అనమాట 5G మిషన్ అనేది. This is
సో 5G మిషన్ లాంచ్ చేశాక దాంట్లో ఉన్న కొత్త అప్డేట్స్ ఏంటి అండ్ సేఫ్టీగా ఇంకా కొన్ని ఫీచర్స్ పెడుతూ ఉంటారు కదా. సో అప్డేటెడ్ వెర్షన్స్ ఇంకా సులువుగా ఎలా చేసుకోవచ్చు అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఎలా చేశారని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవన్నీ జస్ట్ స్నిపెట్ చూపిస్తున్నాను. అప్పుడు మీడియాలో ఆల్రెడీ ఇవన్నీ వచ్చి ఉంటాయి, టెలికాస్ట్ అయ్యి ఉంటాయి. డాక్టర్ శిరీష మల్లాడి గారు, కంగ్రాచులేషన్స్ శిరీష గారు. ఎంతో మంది సాధారణ మహిళలను అసాధారణ మహిళగా తీర్చిదిద్దిన డాక్టర్ శ్రీమతి శిరీష మల్లాడి గారికి వెల్కమ్ చెప్తున్నాం. Congratulations, Sirisha garu. Only women entrepreneur we have in HSW. So let's all make a big round of applause for Shirisha ji. సో ఆవిడకి అలా బ్యాక్ టు బ్యాక్ 2 అవార్డ్స్ వచ్చాయి అనమాట. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ మొత్తం కాంటెక్స్ట్ అంటే దేనికంటే డే బై డే ప్రతి దాంట్లోనూ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంకా ఈజీగా అవుతుంది. అలానే ఎంబ్రాయిడరీలో కూడా చాలా టెక్నిక్స్ అవి చేంజ్ అవ్వడము అండ్ ఆల్సో కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉండడం అన్నీ జరుగుతున్నాయని. అండ్ మీలో ఎంతమంది ఎంబ్రాయిడరీ టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చున్నారు కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. నేనైతే సో ఈవిడ ద్వారానే నేను తెలుసుకున్నాను చాలా విషయాలు. సో మీకు ఎవరికైనా తెలుసా, ఇంట్రెస్ట్ ఉందా, కామెంట్ చేయండి. లెట్స్ టాక్. నేను ఆన్సర్ చేస్తాను, ఆల్రెడీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అండ్ మన మూవీ స్టార్స్ ఇలా ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో మనం ఏమనుకుంటాం, వాళ్ళు చాలా ప్రెట్టి ఉంటారు, బ్యూటిఫుల్గా గార్జియస్ డ్రెస్సెస్ అవి అలా అనుకుంటాం కదా. బట్ వాళ్ళకి అన్నిటికన్నా ఉండే బెస్ట్ క్వాలిటీ వాళ్ళు ఎప్పుడు క్యారీ చేసేది ఏంటో తెలుసా అండి, ఓపిక. ఎంత పేషెన్స్ ఉండాలో, ఆ లైట్స్, రకరకాల క్వశ్చన్స్ నవ్వుతూ ఆన్సర్ చేయాలి. నిజంగా శ్రేయ చాలా చాలా స్వీట్ అని ఎన్ని రకాలుగా తెలుస్తుందంటే, ఆ ఉన్న పావు గంటలో నేను చుట్టుపక్కల నుంచున్నాను కదా, తనకి ఇబ్బంది కలిగిన ఎంత నీట్గా తను డెలివర్ చేసింది. అంటే కెమెరాస్ లేకపోయినా సరే, కెమెరా ముందే కాదు, షీఈ్ రియల్లీ స్వీట్. నిజంగా అన్ని పొగట్టలు తను డిజర్వ్ చేస్తారనమాట, ఎంత స్వీటో. నేను ఒక పిక్చర్ తీసుకున్న వెళ్తూ ఇలా అన్నాను, మ్యామ్ ఇలా జస్ట్ హెడ్ నాట్ చేసా ప్లీజ్ అన్నట్టు. అంటే వెళ్ళి దూసుకొని వెళ్ళలేము కదా, నాట్ చేయగానే షీ సెడ్ ఇలా తలో ఇలా అన్నిందనమాట ఆవిడ. అంటే వెల్కమింగ్గా అనిపించింది ఉన్న రష్లో హడావిడిలో కూడా. ఒక్క పిక్చర్ తీసుకున్నా బట్ అది కొంచెం బ్లర్ వచ్చింది. యా అండ్ శిరీష గారు మేము కూడా బయట. ఇంకొక విషయం, మనం ఎంబ్రాయిడరీ అంటే ఓన్లీ డ్రెస్సెస్ మీద ఎంబ్రాయిడరీలు అనుకుంటాం కదా. ఎంబ్రాయిడరీ ఫోటో ఫ్రేమ్స్, పిక్చర్స్ ఇలా చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూసారు కదా, అది ఫోటోనో పెయింటింగో కాదు, అది ఎంబ్రాయిడరీ చేసినది. అలానే మన ఫొటోస్ కూడా ఇచ్చి చేయించుకోవచ్చు ఫ్రేమ్స్ లాగా. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ అన్ ఆర్ట్, ఒక రకం అనమాట. మనం ఫ్యాషన్లో ఎలా వాడతాము డ్రెస్సెస్కి వాటికి, అలానే ఫోటో ఫ్రేమ్స్లో చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ ఉన్నాయండి. నేను ఇలా ఒక్క వీడియోలో సెట్ ఫ్యూ మినిట్స్లో చెప్పలేను. సో ఆ వెంకటేశ్వర ఫ్రేమ్ ఏంటంటే, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నా పిక్చర్ ఒకటి చేంజ్ అయ్యారు, ఇది ఇస్తా అన్నారు. బట్ చెప్పగా వెళ్ళి వాళ్ళ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంబ్రాయిడరీ కోసము ఇంకా కొత్త విషయాలన్నీ ఆవిడతోనే మాట్లాడిద్దామని నా ప్లాన్. అది కుదరట్లేదు. సో ఆవిడ తీసుకొచ్చి ఇలా ఇచ్చారు. ఎంత బాగుందో నిజంగా. అది ఎంబ్రాయిడరీని ఎవ్వరూ నమ్మరు, ఏదో ఒక ఆర్ట్ పెయింటింగ్ ఉంటుంది చూసారు, ఆయిల్ పెయింట్ చేసినట్టే ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మకి నాకు ఇచ్చారనమాట. సో ఇంకా చాలా విషయాలు చెప్పాలి. సూన్ తప్పకుండా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఇంకా నేను మాట్లాడతాను. ఆ రోజైతే చాలా బాగా జరిగింది. అండ్ మంజుషా గారు కూడా కలిసారు, సుమన్ టీవీ తరపున ఆవిడ వచ్చారనమాట. అంత ఈవెంట్ అయ్యాక సరదాగా మాట్లాడుకున్నాం కూర్చొని డిన్నర్ చేస్తూ. అండ్ 5G మిషన్ బయట పెట్టారనమాట, ఎక్స్ప్లోర్ చేస్తున్నా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. వీటి కోసం క్లియర్గా మనకి ట్రైనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మన మిషన్స్ కూడా ఆరోహి వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. అంటే ఇదనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ సర్వీసింగ్ అన్నీ కూడా ఇస్తారంట. లైక్ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా టైమ్లీ హెల్ప్, ఏమన్నా మీరు స్టక్ అయినా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారంట వాళ్ళ కస్టమర్స్కి. అండ్ ఆల్సో ఏమైనా సేల్ కూడా చేస్తారు ఒక ఐటమ్, యాజ్ సైడ్ ఆ పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ అలాంటివన్నీ కూడా. అండ్ బయట డిన్నర్ టేబుల్స్ దగ్గర కూర్చున్నాం. మంజుషా గారితో అంటున్నాను అనమాట, ఏమంటే చాలామంది కామెంట్ చేస్తారు మీరిద్దరు ఉన్న ఫ్రెండ్సా ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అని. బేసిక్గా మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అనుకున్నాం పేరెంటింగ్ కోసం, అవేర్నెస్ వీడియోస్ లాగా.
బట్ అది నాకు వాళ్ళు జనాలు రిసీవ్ చేసుకునేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మన ఛానల్లో ఆడియన్స్ వేరు, వాళ్ళ ఛానల్లో ఇంకా రకరకాలు ఉంటారు కదా. ఐ థాట్ నాకు టైం కావాలి, ఇంకొంచెం బెటర్గా సూన్ చేద్దాం అని చెప్పి దానికి ఆ సిరీస్కి పాజ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ పక్కన పాప అండ్ వాళ్ళ మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఉన్నారు. ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ చాలాసేపు మాట్లాడలే. తర్వాత సారీ అండి ఏమనుకోద్దు, మిమ్మల్ని ఎక్కడో చూసాను అని చెప్పి పలకరించాను. సో ఎక్కడ గుర్తెచ్చుకోండి అంటున్నారు అనమాట. ఆవిడ ఏమో ఫ్రెండా రిలేటివ్ ఎక్కడ అని ఆలోచిస్తే అప్పుడు ఆవిడ చెప్పారు, ఆట డ్యాన్స్ షో ఉండేది కదా, అప్పుడు ఆవిడ అమిత్ అండ్ పావని అనే పేరు ఉండేవారు. సో ఈవిడ పావని అనమాట. సో నిజంగా ఏంటంటే చాలా నాస్టాలజీగా అనిపిస్తుంది మన స్క్రీన్లో చూసి ఫాలో అయ్యి ఆ సిరీస్ అంతా ఫాలో అయ్యేవాళ్ళం కదా, వాళ్ళు చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. సో ఇంకా పరిచయం అయ్యాక మనం ఆగం కదా. నిజంగా ఆవిడ కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో గలగల అని. మేము లిటరలీ డిన్నర్ కూడా తినింది కొంచెమేనండి, మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలాసేపు. వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారంట, లైక్ ఆంటీ చెప్తున్నారు, వాళ్ళ మదర్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా తెలిసింది కదా ఇక్కడ ప్రొఫెషన్ కోసం అన్నీ మాట్లాడుతున్నాం. అండ్ పాప కూడా తన పర్ఫార్మెన్స్ కరెక్ట్గా మేము ఎంటర్ అవుతున్న టైంలో వచ్చింది అనమాట. సో నేను పర్ఫార్మెన్స్ ఫుల్గా చూడలేదు, బట్ చాలా చక్కగా ఉజ్జుగా ఉందనమాట. నిజంగా ఆ పిల్లలు అంత మేకప్ హెవీ డ్రెస్తో అంత ఓపిక నిజంగా క్లాసికల్ డాన్సర్స్కి. ఇంకా అలా ఇంకా అన్లిమిటెడ్ టాక్ అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. చూడాలి, ఆవిడని తప్పకుండా మీట్ అవ్వాలి, లైక్ మైండెడ్ పీపుల్ని కలవాలనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం మీట్ అయినా చాలా బాగా అనిపించింది. సో ఈవెంట్ అలా చాలా గ్రాండ్గా హ్యాపీగా జరిగింది. అండ్ ఇందాక చెప్పినట్టు ఆరోహి ఎంటర్ప్రైజెస్ గురించి సూన్ ఇంకా క్లియర్గా చెప్తాను. అందాక వాళ్ళ కాంటాక్ట్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద వీడియో. బాయ్.